నా యందు నిలిచి ఉండుడి. మనం ఎవరి యందు నిలిచి ఉండాలంట? దేవుని యందు. దావీదు తన ప్రాణంతో మాట్లాడుతున్న, నా ప్రాణమా నాలో ఎలా తొందరపడుతున్నావు? నువ్వు తొందరపడకు, నన్ను తొందరబెట్టకు. నువ్వు తొందరపడకు, నన్ను తొందరబెట్టకు. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్న నేను, నా దేవుని యందు నేను నిరీక్షణ కలిగి ఉన్నా. నువ్వు తొందరపడకు, నన్ను తొందరబెట్టకు అని దావీదు తన ప్రాణంతో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటుండే చూడండి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. నా యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారి యందే నేను నిలిచి ఉంటా. మీరు నాలో నిలిచి ఉండకపోతే నేను ఎట్లా మీలో నిలిచి ఉండగలుగుతా? మీరే ఎప్పుడు ఒక కాలు అంటారు కదా, ఒక కాలు ఇంట్లో ఒక కాలు బయట పెట్టుకొని మీరుంటే, ఒక కాలు దేవుడు, ఒక కాలు లోకము, లేదా ఒక కాలు ధనము, ఒక కాలు దేవుడు, లేదా ఒక కాలు లోకము, ఒక కాలు దేవుడు. ఎట్లా